షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోం బిడ్డలకు ఉదయకాల శుభవందనములు. ఈరోజు VBS లాస్ట్ డే మన చిన్న బిడ్డలకు, అదేవిధంగా సాయంకాలము నెల ఆరంభ కూటమి కూడా మరి అందరూ సిద్ధపాటు కలిగి ఉన్నారని విశ్వసిస్తున్నాము. ఇది నా కృపావాక్యము చూసుకుందాము. పరిశుద్ధులైన ఎలోం బిడ్డలారా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనము. ఆ రాజు మహోన్నతుని విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగొట్టును, అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకును. దానియేలు గారు దర్శనంలో చూస్తున్నారు, దాదాపుగా 800 సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యమును ఆయన ఇక్కడ చూస్తున్నారు. 800 సంవత్సరాల ఒక రాజు, రోమా చక్రవర్తి కాన్స్టాంటర్ అనే వ్యక్తి రాబోతున్నాడు. అతను ఏం చేయబోతున్నాడు? ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన పండుగలను మార్చబోతున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన మరి ధర్మమును ఆయన మార్చబోతున్నాడు. న్యాయ పద్ధతులను తీసివేయబోతున్నాడు, కట్టడలు తీసివేయబోతున్నాడని పరలోకపు తండ్రి దానియేలు గారికి దర్శనంలో తెలియపరుస్తున్నాడు. బిడ్డలారా, కాబట్టి చాలామంది మనవారు అనుకుంటుంటారు, మరి ఈ గ్రంథంలో ఉన్న పండుగలుగా మనం చేస్తున్నామని అనుకుంటున్నారు మార్గంలో ఉన్నవారు. కాదు బిడ్డలారా, గ్రంథంలో ఉన్న పండుగలు గ్రంథంలో యథావిధంగా ఉన్నవి. అవి గ్రంథంలోంచి తీసివేయబడలే, కానీ మార్గంలో తీసివేసేశాడు. ఆ రోమా చక్రవర్తి 325 ఏడీలో మరి ఆ రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ అతను మరి పండుగలు మార్చాడు, న్యాయ పద్ధతులు తీసేశాడు, నెలపడుపును తీసేశాడు, విశ్రాంతి దినము కూడా మార్చాడు. ఏ వేటిలో అయితే ఆశీర్వాదం ఉందో, వేటిలో అయితే దీవెన ఉందో, వేటిలో అయితే మేళ్ళ చేత మనం తృప్తిపరచబడతామో వాటిని మార్చాడు. సో ఇప్పుడు సర్వజనులు అనుకుంటున్నారు, ఇంకెవరు వస్తారు, యాంటీ మెస్సై వస్తాడు అనుకుంటున్నారు. యాంటీ మెస్సై ఎవరో కాదు, ఆ రోమా చక్రవర్తి, ఆ రోమా క్రూరముఖమే. నెబుకద్నెజరు చూసిన దర్శనమును, ఆ బంగారు ప్రతిమను చూశాడు. చూడండి, ఆ బంగారు ప్రతిమ తల మరి శిరస్సేమో ఆ యొక్క నెబుకద్నెజరు గురించి, ఆ భుజములు మరి వెండివి, తర్వాత రాబోయే ఒక బలహీనమైన రాజ్యము, దాని తర్వాత ఉదరము ఇంకొక రాజ్యము, అది ఇత్తడిది, మరి మోకాళ్ళు మట్టి అని కలిసి ఉన్న. చూడండి, ఆ మోకాళ్ళు మట్టి కలిసి ఉన్న రాజ్యమే రోమా రాజ్యము. రోమా చక్రవర్తి బలంగా కనబడ్డాడు, కానీ ఇంకొక వైపు బలహీనంగా. కాబట్టి ఆ రాజు మార్చాడు, ఆ రాజు పండుగలు మార్చాడని ముందుగానే పరలోకపు తండ్రి దర్శన రీతిగా దానియేలు గారికి సెలవిస్తున్నాడు. బిడ్డలారా, మనం ఏ పండుగలు ఆచరిస్తున్నామో మనం పరీక్షించుకుంటే మనం దీవించబడతాం. శ్రేష్టమైన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు ఏ పండుగలు చేశారో, ఏ పండుగల గురించి ఆయన ప్రయాసపడ్డాడు, యాషోవా మెస్సీయ వారు ఏ పండుగలు చేశారు, ఆ పండుగలు ఆచరిస్తే మనము ధన్యులమవుతాం. ఆయన రాజ్యంలో మళ్ళీ అదే పండుగలు మనం చేయబోతున్నాం. బిడ్డలారా, అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అలనాడు రాజు ఆ యొక్క రోమా చక్రవర్తి మారుస్తాడని నీ శ్రేష్టమైన గ్రంథంలో రాయించిన మాటల ద్వారా మేము మేలుకొలుపు కలిగి మేము నీ నిజమైన పండుగలు ఆచరించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యాషోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.